ఆంధ్రజ్యోతి ఒకసారి చూస్తే ఇక్కడ ముందుగా అగ్రస్థానంలో జిల్లాను నిలపాలి, కలెక్టర్ అధ్యక్షతన జరిగిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశం, పారిశ్రామిక సమీక్షలో కలెక్టర్ నాగలక్ష్మి. నెక్స్ట్ టిట్కో కసరత్తు, గృహాల పూర్తికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు, 917 కోట్ల నిధుల మంజూరుకు అంగీకారం, మార్చి కల్లా 10,240 టిట్కో ఫ్లాట్లు పంపిణీకి చర్యలు. దీనికి సంబంధించి పేదలకు గృహ ఉపయోగానికి సంబంధించి పేదలకు గృహోపయోగానికి సంబంధించి కసరత్తు మొదలైంది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా శ్రీకారం చుట్టిన టిట్కోలను జగన్ 5 ఏళ్ళు పాటు అలాగే ఉంచారు. వాటిని పూర్తి చేసి పంపిణీ చేసే బాధ్యత కూడా చంద్రబాబు చేపట్టారు. రైట్, ఏదైతే టిట్కో ఇళ్ళకి సంబంధించి పెద్ద ఎత్తున దుమారం రేగిన పరిస్థితి. ఇక అమరావతికి సంబంధించిన అక్కడ కూడా చూసుకుంటే ప్రభుత్వానికి సంబంధించి బిల్డింగ్లు కూడా నిజంగా అటవీ, ఒక చిన్న స్థాయి అటవీ లాగా తయారైపోయినాయి అక్కడ. రైట్, ఇక్కడ పట్టణాల వారీగా పూర్తి చేయనున్న గృహాలని చెప్పేసి ఒక లెక్కలు ఇచ్చారు. పట్టణాల వారీగా చూసుకుంటే మాచర్లలో 1,056 ఉన్నాయి, వినుకొండ 1,440, పిడుగురాళ్ళ 2,832, సత్తెనపల్లి 160, చిలకలూరుపేట 1,008, వెంగళాయపాలెం 1,392, తెనాలి 1,008, రేపల్లె 1,344 టిట్కో ఇల్లు ఇక నిర్మాణం పూర్తి, మళ్ళీ రెనోవేషన్ పనులు చేపట్టబోతున్నట్టు ఇక్కడ హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇక సీడ్ యాక్సెస్ సవాల్, సీడ్ యాక్సెస్ రోడ్ ఏదైతే అమరావతిలో, రాజధాని అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు చాలా ముఖ్యమైన ప్రాంతం. ఈ ప్రాంతం చుట్టే అక్కడ ఉన్న అధికారులకు సంబంధించి, మంత్రులకు సంబంధించి, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించి వాళ్ళ కార్యాలయాలు, గృహాలు నిర్మించే పరిస్థితి అనమాట. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు అంత ఇంపార్టెంట్. సో సీడ్ యాక్సెస్ రోడ్డు సవాల్ అని చెప్పేసి ఇక్కడ ఆర్టికల్ రాశారు. గత టీడీపీ హయాంలో 50% రోడ్లు పూర్తి, ఎక్కడికక్కడ పనులు నిలిపేసిన వైసీపీ ప్రభుత్వం. పలు రోడ్లు తవ్వేసి సామాగ్రి అపహరణతో అస్తవ్యస్తం, వాటిని పునరుద్ధరించి రోడ్డు నెట్వర్క్పై సిఆర్డీఏ దృష్టి. క్యాపిటల్ సిటీ రోడ్డు నెట్వర్క్ పూర్తి చేస్తే అమరావతి అభివృద్ధి జెట్ స్పీడ్. సో ఇది సీడ్ యాక్సెస్ దగ్గర చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి 238 కిలోమీటర్ల మేర, దాదాపు 238 కిలోమీటర్ల మేర వరకు సీడ్ యాక్సెస్ రోడ్డు, మేజర్ ఆర్టీరియల్ సబ్ ఆర్టీరియల్ రోడ్లు నిర్మాణం సవాల్గా మారింది. ఇందుకోసం సుమారు 9,000 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేయాల్సి ఉందని, ఇప్పటికే వీటి నిర్మాణం ప్రారంభమై వివిధ దశల్లో ఉన్నాయి. సీడ్ యాక్సెస్ చుట్టుపక్కల ఉన్న భవనాలకు సంబంధించి ఏదైతే ఆర్టీరియల్, సబ్ ఆర్టీరియల్కి సంబంధించిన రోడ్ల నిర్మాణం, మిగతా విషయాలకు సంబంధించి 9,000 కోట్లు దానికి సంబంధించి బడ్జెట్ కావాల్సిన పరిస్థితిని చెప్పి హైలైట్ చేశారు. రైట్, నెక్స్ట్ సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి, గుంటూరు రేంజ్ డీఐజీ త్రిపాఠి. సీతానగరం పుష్కర ఘాట్ల వద్ద అధికారులకు సూచనలు చేస్తున్న రేంజ్ డీఐజీ త్రిపాఠి. విన్నపాలు వెల్లువ, ఏదైతే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు అర్జీలు స్వీకరిస్తున్నారు ప్రజా దర్బారుకి సంబంధించి, అది దానికి 14వ రోజు ఈరోజు కంటిన్యూ, ఈరోజు 15వ రోజు అనుకుంటా, నిన్న 14. రైట్, రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి, ఒకరికి గాయాలు. ఇక ఇది తుళ్ళూరు దగ్గర జరిగిన పరిస్థితి. మన్నవలో రికార్డులు తారుమారు విచారణ, 4 రోజులుగా సర్పంచ్ కనిపించడం లేదంటూ ఫిర్యాదు, రికార్డుల అదృశ్యంపై ఆగ్రహం. పొన్నూరు మండలం మన్నవా గ్రామంలో రికార్డులు తారుమారు, సర్పంచ్ అందుబాటులో లేకపోవడంపై సర్వత్రా విమర్శలు. రైట్, నెక్స్ట్ వైసీపీ నేతల భూ అక్రమాలపై సిట్ ఏర్పాటు చేయాలి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. సూర్యలంక తీరంలో దుకాణాల మూత, కొనసాగుతున్న పర్యాటకుల నిషేధం, నిర్మానుష్యంగా సముద్ర తీరం, చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం. ఏదైతే బాపట్ల బీచ్ ఉందో అక్కడ ఇంకా పర్యాటకులకి ఇంకా నిషేధం కొనసాగుతుంది. ఆ నిర్మానుష్యంగా ఉన్న సముద్ర తీరం గురించి ఇక్కడ రాశారు. సూర్యలంక సముద్రం మూతబడిన దుకాణాలు, నిత్యం పర్యాటకులు భక్తులు రాకపోకలు రద్దీగా ఉండే సూర్యలంక గత 24 నుంచి వెళ్ళబోతున్న తీరంలో వరుసగా ప్రమాదాలు దృష్ట్యా పోలీసు అధికారులు తీరానికి పర్యాటకులను అనుమతిని నిలిపివేశారు. ఇక్కడ సూర్యలంక బీచ్లో రకరకాల సంఘటనలు జరిగాయి. విద్యార్థులు అక్కడికి వచ్చి చనిపోవడం, సెక్యూరిటీ లోపల అక్కడ పూర్తిగా కనపడుతున్న పరిస్థితి మనకు చూసాం. సో దానికి సంబంధించి గత 24 నుంచి ఇప్పటి వరకు ఈ సూర్యలంక బీచ్కి సంబంధించి అన్నీ మూసేశారు. సో దాన్ని మళ్ళీ తిరిగి తెరుస్తారనుకుంటా, మేబీ రేపు ఎల్లుండే న్యూస్ రావచ్చు దానికి సంబంధించి. రైట్, క్వారీ గుంతలో పడి యువకుడు మృతి, దాచేపల్లిలో జరిగింది. 55.6 లక్షలు విలువైన బయోల అమ్మకాలు నిలిపివేత.
నిన్న నిన్న న్యూస్లో మనం చూసుకుంటే 18 కోట్లకి సంబంధించి ఈ ఏదైతే తనిఖీల్లో బయటపడి 18 కోట్లకు సంబంధించి ఆపేశారు. సో ఒక్క గుంటూరు ఏరియాలోనే బయో అమ్మకాలు నిలిపివేతలు జరిగాయి. ఎర్రబాలెం శ్రీనగర్ కాలనీలో చోరీ 136 గ్రాముల బంగారం, అరకిలో వెండి అపహరణ. రైట్. ఇక గుంటూరు సిటీ వార్తలు ఒకసారి ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే నీటి కుళాయిని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే గల్లా మాధవి, గంజాయి మత్తును వదిలించండి, పోలీసు అధికారులకు ఎమ్మెల్యే గల్లా మాధవి ఆదేశం. నెక్స్ట్, వైసీపీ పాలనలో వలసపోయిన నిర్మాణ కార్మికులు, మేయర్ మనోహర్ నాయుడు రాజీనామా చేయాలి, పారిశుద్ధ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు. మేయర్ మనోహర్ నాయుడు రాజీనామా చేయాలని చెప్పేసి గల్లా మాధవి గారు డిమాండ్ చేసిన పరిస్థితి నిన్న చోటు చేసుకుంది. రైట్. నెక్స్ట్, చిన్నారులు గర్భిణీల ఆరోగ్యం నిరంతరం పర్యవేక్షించాలి. దీనికి సమితి శ్రీ శిశు సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహిస్తున్న కలెక్టర్ నాగలక్ష్మి. నెక్స్ట్, ప్రభుత్వ ఆసుపత్రిలో సిమెంట్ బెంచీలు ఏర్పాటు అందజేసిన రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు. సిమెంట్ బెంచీలు ప్రారంభిస్తున్న నజీర్ అహ్మద్, కిరణ్ కుమార్. రైట్. నిర్మాణ రంగంలో కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం మహమ్మద్ నజీర్. నిర్మాణ రంగం ఏదైతే గత 2-3 రోజుల నుంచి చెప్పుకుంటూ ఉన్నాం, ఈ నిర్మాణ రంగాలకి, భవన నిర్మాణాలకు సంబంధించి ఏదైతే దాదాపు 40 శాఖలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. 40 శాఖలు ఆధారపడి ఉన్నాయి. దానికి సంబంధించి ఎవరికి కూడా పనులు లేవు గుంటూరులో. సో ఇప్పుడు ఉచిత ఇసుక వచ్చింది. దానికి సంబంధించి ఇప్పుడు పరిస్థితులు కాస్త సద్దుమణుగుతున్న పరిస్థితి కనపడుతుంది. చూద్దాం ఇది ఎలా వెళ్తుందనేది. రైట్. అరండాలపేట ఎస్ఐ అనుచితంగా ప్రవర్తించారంటూ ఆందోళన. పోలీస్ స్టేషన్లో దళిత నేత బైఠాయించి నిరసన. సంఘీభావం ప్రకటించిన దళిత సంఘాలు. చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హామీతో ఆందోళన విరమణ. రైట్. ఇది జీజీహెచ్లో మరిన్ని సౌకర్యాలు కల్పించండి. ఈ నజీర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎవరు? ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ను కోరారనమాట ఎమ్మెల్యే నజీర్ గారు. నిన్న జీజీహెచ్కి సంబంధించి ఒక ప్రత్యేక దృష్టి ఏదైతే ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మన కేంద్ర మంత్రి పెమ్మసాని గారు కానీ, నజీర్ గారు కానీ, ఇక గల్లా మాధవి గారు కానీ ఈ జీజీహెచ్ మీద ప్రత్యేక దృష్టి పెట్టిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే జీజీహెచ్ గుంటూరు చుట్టుపక్కల ఉన్న చాలామందికి ఏ సమస్య వచ్చినా కూడా జీజీహెచ్లోనే జాయిన్ చేసి అక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్న పరిస్థితి. ఈ జీజీహెచ్ను కనుక గుంటూరులో కాపాడుకోగలిగితే దీని మీద ఆధారపడి గుంటూరులో చాలామంది బతుకుతున్నారు. సో దీన్ని ఖచ్చితంగా నిజంగా ప్రక్షాళన జరగాలి జీజీహెచ్లో. రైట్. ఇది ఒక మంచి అంశం. నగరపాలిక సంస్థ పాఠశాలలో సబ్జెక్టు టీచర్లను నియమించాలి. రైట్. ఇందాక మనం అది 2 చోట్ల కవర్ చేసాం. రైట్. ఇది ఓవరాల్గా